మీ అందరికీ పేరు పేరున యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఈనాటి ఆరాధనలో భాగంగా మీ చేత ఇప్పుడు నేను కీర్తన గ్రంథము 83వ అధ్యాయాన్ని చదివించడం జరిగింది. నౌ యూ పీపుల్ రెడ్ ద వర్డ్ చాప్టర్ 83rd ఆఫ్ సామ్స్. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం. దీనిలో 18 వచనాలు ఉన్నాయి. దీనిని 3 భాగాలుగా మనం విభజించుకుందాము. సెలా అని 8వ వచనం దగ్గర ఉంటుంది. 8వ వచనం అయిపోయిన వెంటనే 8వ వచనం వరకు 1, 9 నుండి 18 వరకు 2గా ఇక్కడ లేఖనాలు అయితే చూపిస్తున్నాయి. కానీ దీన్ని మనము స్టడీ పర్పస్లో దీన్ని 3 భాగాలుగా విభజించుకుందాము. మొదటి నుంచి 8వ వచనం వరకు ఒక పార్ట్, అండ్ ఫ్రమ్ 9 to 11, 9వ వచనం నుండి 11వ వచనం వరకు సెకండ్ పార్ట్, అండ్ 12th to 18th థర్డ్ పార్ట్, 3వ భాగము. ఈ అధ్యాయము మనకు ఏమి నేర్పిస్తుంది అని చూస్తున్నప్పుడు దీంట్లో మూలవాక్యాలు 2 ఉన్నాయి. 5వ వచనం, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ద లాస్ట్ వర్డ్స్ 18th, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఇది కీర్తన గ్రంథములు అని మనం చెప్పుకుంటాము, కానీ దీనిలో అన్ని దావీదు రాయలేదు. కొన్ని దావీదు రాసినవి ఉన్నాయి, మిగతావి మరికొందరు రాశారు. దానిలో ఈ 83వ అధ్యాయము ఆసాపు అనేటువంటి కీర్తనగా దీన్ని పిలవబడుతూ ఉన్నది. మంచిది. ఈ అధ్యాయం మనకు ఏమి నేర్పిస్తుంది? దేవా ఊరకుండము, దేవా మౌనంగా ఉండకము, ఊరకుండకము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. శత్రువుల గురించి, నిన్ను ద్వేషించు వారు తల ఎత్తి ఉన్నారు. శత్రువులు ఎవరికి? శత్రువులు దేవుని బిడ్డలకు శత్రువులు. శత్రువులు అనేటప్పటికీ కేవలం ఈ దేశంలో క్రైస్తవుల పైన దాడి చేస్తున్నటువంటి వారిని శత్రువులుగా మనము భావిస్తూ ఉంటాము. ఈ కాలంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులే కాకుండా సేమ్ ఇటువంటివే ఓల్డెన్ డేస్లో, అంటే దావీదు గారి కాలంలో కూడా ఆల్మోస్ట్ అలాంటివన్నీ కూడా జరిగినట్టుగా ఈ యొక్క అధ్యాయము మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. నీ ప్రజల మీద, 2వ వచనం చూస్తారా, 3వ వచనం, నీ ప్రజల మీద వారు కపటోపాయము పన్నియున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలు అన్నటువంటి పేరును ఇక్కడ జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండిని చెప్పుకొనుచున్నారు. శత్రువులు ఇశ్రాయేలీలు, దేవుని బిడ్డలు. ఒక పక్కన అన్య జనాంగం, మరొక పక్కన ఇశ్రాయేలీలు. వారి మధ్యలో జరుగుతున్నటువంటి వారి మధ్యలో ఏర్పడినటువంటి ద్వేషము. వారు ఏం చేశారట? శత్రువు అల్లరి చేస్తున్నారట, కపటోపాయములు చేస్తున్నారట. 3వ వచనం, వారు దురాలోచన చేస్తున్నారట, వారు దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారట. 4 థింగ్స్ దేవునికి వాక్యం మనకు డిస్ప్లే చేస్తుంది. వారు దైవజనుల మీద, దేవుని బిడ్డల మీద, ఇశ్రాయేలీల మీద అల్లరి. నేటి కాలంలో క్రైస్తవుల మీద ఎటువంటి అల్లరి జరుగుతుందో అలాంటి అల్లరు ప్రీవియస్ డేస్లో, ఓల్డెన్ డేస్లో కూడా, ఆ కింగ్స్ కాలంలో కూడా అటువంటిది జరిగింది. మరి ఏం చేయాలి? కపటోపాయం జరిగింది. దేవుని బిడ్డల యొక్క జీవితాల్ని నాశనం చేయడానికి వారు కపట ఉపాయాలని ఆలోచించినట్టుగా దేవుని యొక్క లేఖనం చూపిస్తుంది. దురాలోచన పని ఉన్నారట. అంతేకాకుండా వారు దేవునికి విరోధంగా నిబంధన చేసుకున్నారట. ఇశ్రాయేలీల పేరు అనేది ఇక ఉండకుండా మనం చేద్దాము రండి అని. మరి ఎవరి శత్రువులను చూస్తే ఏదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీయులు, హగ్రీయులు, గెబూలు వారు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు,
మరి అషూరు వారు లోతు వంశస్థులకు మరి సహాయం చేసినటువంటి వారు ఇంతమంది ఉన్నారు. సుమారుగా 10 మెంబర్స్, 10 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఈ సంఘటనల్ని మన జీవితంలో, మన దేశంలో, మన క్రైస్తవుల మీద, మరి దేవుని బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడులతో మనం లెట్ us పోల్చుకుందాం. ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నాయి అని ఆలోచిస్తున్నాం తప్ప దాడులు ఎందుకు జరుగుతున్నాయి, దాడులు జరగకుండా మనం ఏం చేయగలుగుతున్నాం, వారు ఏం చేశారు, దావీదు లాంటి వ్యక్తులు ఏం చేశారు? 18వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఇప్పుడు మనము చేయవలసినటువంటి పని, యెహోవా నిజమైన దేవుడని, యేసుక్రీస్తుల వారు నిజమైనటువంటి దేవుడని, సర్వలోకానికి ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడని తెలియజెప్పవలసినటువంటి అవసరత ఉన్నది. దాని కొరకు మనము ప్రార్థన చేయాలి అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ ప్రార్థన అనేది వచ్చేటప్పటికి ప్రార్థన చెయ్యాలని చెప్పేవారు వినేవారే తప్ప ఏక మనసుతో ప్రార్థించేవారు ఏరి? శత్రువుల యొక్క మరి పరిస్థితిని గమనించినప్పుడు 5వ వచనం చాలా మూలమైన విషయం, వారు ఏక మనసుతో ఆలోచన చేయుచున్నారు. శత్రువులందరికీ ఏకత్వం, ఏక మనసు వచ్చేసింది. క్రైస్తవులకి ఈ ఏక మనసు లేదు. భారతదేశంలో కొన్ని వందల డినామినేషన్స్ ఉన్నాయి, కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. మీరు బాగా ఆలోచించవలసింది ఏంటంటే, ఎక్కడ ఏకత్వం కనబడటం లేదు, ఏక మనసు అనేది లేదు. ఇది కేవలం ఫెలోషిప్లు పెట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ప్రేయర్ డేస్, ఇండియన్ ప్రేయర్ డే అని కొత్తగా ఏర్పాటు చేశారు. అలాంటి రోజుల్లో రన్నింగ్ కొరకు ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్ల విషయంలో ఈ యొక్క యూనిటీ కనబడుతుంది. కానీ ఇక మిగతా విషయాలలో, ఆలోచనల్లో కానీ ఏమాత్రం ఇలాంటి ఈ యొక్క అన్యులు, లేకపోతే ఈ ఎదోమీలు, ఇష్మాయిలీలు వీళ్ళందరూ కలిపి ఇక్కడ ఈ 5వ వచనం క్లియర్గా చూడండి, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. వారి విజయానికి గల కారణం ఏక మనసు, వారు గెలుపుకి గల కారణము ఏక మనసు. మరి మనకు ఈ ఏక మనసు దేవుడితో ఏకీభవించాలి, అలాగే సాటి వారితో, సాటి క్రైస్తవులతో, పక్కనున్న దైవజనుడితో, పక్కన పొరుగు ఊర్లో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి వారితో, మరి సంఘంలో ఏకత్వం కావాలి, కుటుంబంలో ఏకత్వం కావాలి. కుటుంబాల్లో ఐక్యత లేదు, ఏకత్వం లేదు. తల్లి వస్తే తండ్రి రాడు గుడికి, ఇద్దరు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అన్నీ తెలిసిన వారు కూడా మరి ఈ కాంపిటేటివ్ వరల్డ్ గురించి, కాంపిటేటివ్ జాబ్స్ గురించి పరిగెడుతున్నారు. కానీ దేవుని యొక్క విషయంలో వారి యొక్క ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేవుడు అనేవాడు మనం మనసులో ఉండాలండి. ఒక ఆయన అంటాడు, ఏమండి మరి దేవుడి సన్నిధికి రావాలి కదండి అంటే, ఆయన అంటాడు, నాకు ఎప్పుడు మనసులో ఉంటుందండి అంటాడు. ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు మీరు వాక్యం చెబుతుంటే నేను అలా వాక్యం వింటూ చాలా కన్నీటితో ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తానండి అంటుంది. ఇదండి ఈ నేటి యొక్క మరి చాలామంది యొక్క పరిస్థితి ఇలాగ ఉంటుందండి. కొంతమంది భీష్మించుకుని కూర్చుంటారు, దైవజనుల మీద కోపం పెట్టుకుంటూ ఉంటారు. నన్ను చాలామంది పలానా రోజుకు వచ్చి మీరు ప్రార్థన చేయాలంటారు. నేను వెళ్ళను. ఎందుకంటే వారు ముహూర్తాలు పెట్టుకుని, వాళ్ళ డేట్లు ఫిక్స్లు వాళ్ళ చేత పెట్టించుకుని నన్ను ఆ టైంకి రమ్మంటారు. నేను ఆ టైంకి, అలాంటి టైమ్స్కి నేను ఫాలో అవ్వను. వాళ్ళు రాలేదని వాళ్ళు భీష్మించి కూర్చుంటారు. 20 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి మందిరానికి మరి తదేకంగా వస్తున్న విశ్వాసులు చిన్న చిన్న విషయాలలో వాళ్ళ యొక్క అభిప్రాయ భేదాలు చూపించి దేవుడి సన్నిధికి దూరం అయిపోతారు. ఎవరు నష్టపోతారో చివరికి? ఎందుకు నువ్వు దేవుడి మందిరం విడిచిపెట్టేశావు? నీ యొక్క ముహూర్తానికి నేను రాలేదని, నీవు పెట్టుకున్నటువంటి పెళ్లి ముహూర్తానికి నేను రాలేదని, గృహానికి కొత్తగా వచ్చినటువంటి ఆ యొక్క ఫ్లాట్లోకి వచ్చి నేను ప్రార్థన చేయలేదని. ఎందుకు నేను ప్రార్థన చేయలేదు? నీ మూఢనమ్మకాలు, నీ మూర్ఖత్వం, నీ అవిశ్వాసం, నీ లోకత్వం ఎక్కడ పోలేదు. నేను ఎక్కడ నీతో ఏకీభవించగలను? నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? ఈ యొక్క మధ్యాహ్నకాల సమయం మరొకసారి ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాను, ఏక మనసు కావాలి. ఎప్పుడు దైవజనుడితో ఏకీభవించాలి. విశ్వాసులందరూ కూడా ఏకత్వం కలిగి ఉండాలి. వారు ఏకత్వం కలిగి ఉండాలి, సంఘంలో ఏకత్వం ఉండాలి, కుటుంబంలో ఏకత్వం ఉండాలి.
దేశంలో ఏకత్వం ఉండాలి, రాష్ట్రంలో ఏకత్వం ఉండాలి, సంఘాల మధ్యన ఏకత్వం ఉండాలి. సంఘాలని పాడు చేసేవారు పక్కన ఉన్నటువంటి వారే సంఘాలను పాడు చేస్తున్నారు. నా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అనేక మందిని ఎత్తుకుపోయినటువంటి సంఘటనలు ఉంటున్నాయి. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటూ ఉంటాడు. నా సంఘాన్ని చీల్చడం, నీ సంఘాన్ని కట్టుకోవడం అది దేవుడికి మహిమ అనేది నువ్వు ఆలోచించుకోవాలి. రేపొద్దున తీర్పు రోజున దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు ఏం సమాధానం చెబుతావు అనేది నువ్వు ఆలోచించాలి. ఇక ఏకత్వం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద యూనిటీ, వేర్ ఈజ్ ద ఇంటిగ్రేషన్? పౌలు శీలలో ఏకత్వం ఒకసారి చూడండి, పేతురు యోహాన్లో ఒకసారి ఏకత్వం చూడండి. ఈ రోజున ఏకత్వం లేక మనము చాలా నష్టపోతూ ఉన్నాం. ఏక మనసుతో వారు ఆలోచన చేశారు. మరి మనం ఏం చేయాలి? ఏకత్వంతో యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. వారు ఎప్పుడు వారు తెలుసుకుంటారు? వారు తెలుసుకునేటట్టుగా మనం చేయాలి. మన విద్వేషంతో ఈ మాటలు చెప్పడం లేదు. ఈ యుద్ధాలు, ఈ ద్వేషము, ఈ అల్లరి, ఈ కపటోపాయాలు, ఈ దురాలోచనలు ఈ కాలంలోనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్. అవి జరుగుతూనే ఉన్నాయి, అవి రన్నింగ్లోనే ఉన్నాయి, ఎక్కడ ఆగిపోలేదు. మరి ప్రశాంతంగా ఉన్న రోజుల్లో ఏం చేశారు? ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేని కాలంలో మనం ఏమి మరి దేవుని యొక్క మరి సంఘాన్ని బలపరచగలిగాము? అప్పుడేమో మనం నిద్రపోయాం, అప్పుడు మెలకు మనకు లేదు. ఇప్పుడు చిన్న చిన్న అల్లరి జరిగేటప్పటికి మనము గడబిడైపోతూ ఉన్నాము. ఎందుకంటే మన దగ్గర మెలకు లేదు. అలా గడబిడ రావడం గల కారణము ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో చెప్తుంది, మిద్యానుకు చేసినట్లు నువ్వు వాళ్ళకి చెయ్యి, సిసిరాకు మరి యాబీమునకు చేసినటువంటి విధంగా నువ్వు చెయ్యి. వాక్యం చదవండి. ఓరేబునకు జేయబునకు చేసినట్టుగా నువ్వు చెయ్యి ప్రభువా. వారు నశించిపోయారు, వారు భూమికి పెంట అయిపోయారని వాక్యం చెబుతుంది. ఈ మాటల ద్వారా నువ్వు బలపడవద్దా? ఈ మాటలు నిన్ను బలపరచడం లేదా? పరోక్షంగాను ప్రత్యక్షంగాను దేవుడు ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నటువంటి వారిని ఏం చేశాడు? నీకేం జరుగుతుంది? నీకు అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావు అంటే ఏ ప్లేస్లో నువ్వు ఆ డిఫీట్ నీకు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. మనం అందరం ఆలోచించుకుందాం, మనం అందరం యూనిటీగా ఉందాం. ప్రపంచ ప్రజలందరికీ కూడా మనము మరి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మంచి యూనిటీ కలిగిన వారిని మనం తెలియజేయాలి. ఈ రోజున మనము మన ప్రభుత్వానికి తెలియజేయాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. క్రైస్తవులు మంచి యూనిటీగా ఉంటారని అందరూ తెలుసుకోవాలి. వారు మంచి ప్రేమ కలిగిన వారని తెలుసుకోవాలి. వారు విద్వేషాలని కలిగి ఉంటారని తెలుసుకోవాలి. వారు ప్రేమను పంచుతారని మరి ప్రపంచ దేశాల ప్రజలకి, ప్రభుత్వాలు అన్నిటికీ తెలియాలి, మనం తెలియపరచాలి. దాంట్లో తెలియపరచవలసిన వ్యక్తులలో మనం కూడా ఒకరు. మీ సంఘం ఒకటి ఉంది, నా సంఘం ఒకటి ఉంది, నేను ఒకటి, నా కుటుంబం ఉంది, నీ కుటుంబం ఉంది, మర్చిపోకూడదు. ఇది అందరూ కలిస్తేనే జరిగే విషయం. ఇది ఏకత్వం అంటే ఏదో చిన్న సంఘాలలో 2-3 కూర్చుంటే ఏకత్వం కాదు. సంఘాలన్నీ, డినామినేషన్స్ అన్నీ, చర్చెస్ అన్నీ, ఫెలోషిప్లన్నీ, ఫెడరేషన్స్ అన్నీ. ఎన్ని ఫెడరేషన్లు వస్తే ఏం లాభం? ఎన్ని ఫెలోషిప్లు వస్తే ఏం లాభం? మధ్యలో ఏకత్వం లేదు. ఈయన నేను డాక్టరేట్ అంటాడు, ఒకడేమో బిషప్ అంటాడు, ఒకడేమో అపోస్టల్ అంటాడు, ఒకడేమో ఇదంటాడు, మరొకటేమో ఇంకొకటి అంటాడు, రైట్ రెవరెండ్ అంటాడు. రకరకాల పేర్లు పెట్టుకుని రకరకాలుగా తిరుగుతున్నారు తప్ప ప్రశాంతంగా ఉన్న రోజుల్లో పరిచర్యను సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మనం ఏదో బెంబేలెత్తిపోతూ ఉన్నాం. దేవుడు దేన్ని వాడుకున్నాడు? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మీరు చూస్తే తెలుస్తుంది. ధూళిని వాడుకున్నాడు, గాలిని వాడుకున్నాడు, అగ్నిని వాడుకున్నాడు, కారు చిచ్చును వాడుకున్నాడు, తుఫాన్ను వాడుకుంటున్నాడు. ప్రశాంతంగా ఉన్న కాలంలో ఏమనేవారు తెలుసండి? ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసండి? నా సంఘము, నా మందిరము, నా పరిచర్య, మరి నా గుడిలో ఉన్నటువంటి ఆత్మలని రకరకాలుగా యూట్యూబుల్లో కానీ మరి ఇతరత్ర మరి పెద్ద మీటింగుల్లో కానీ చాలా గొప్పగా చెప్పుకునేవాడు. ఇప్పుడు ఏమన్నాడో తెలుసండి? సమస్య వచ్చిన తర్వాత మరి మనస్సంఘాలు అంటున్నాడు. ఇంతకుముందు నా సంఘం అన్నాడు, ఇప్పుడు మనస్సంఘాలు అంటున్నాడు. ఇంతకుముందు నా మందిరం అనేవాడు, ఇప్పుడు మన మందిరాలు అంటున్నాడు. ఎంత తేడా వచ్చేసింది! ఇంతకుముందు నా పరిచర్య అనేవాడు, ఇప్పుడు మన పరిచర్యలు అంటున్నాడు. ఇంతకుముందు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మలు అనేవాడు, ఇప్పుడు మనకు అనుగ్రహించిన ఆత్మలు. ఎందుకు ఈ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చింది? గతంలో మరి ఎందుకు నీకు లేదు? అందుకే మెలకువగా ఉండి ప్రార్థన చేయమండం అంటే దీనికి అర్థం ఇదే. మెలకువ కలిగి ఉండాలి, భవిష్యత్తులో జరిగేది ఊహించగలగాలి, ప్రవచించగలగాలి, పరిశుద్ధాత్మతో నింపబడి అనేక మందికి మనము బలంగా ప్రకటించాలి, దేవుడి కొరకు బలంగా నిలబడాలి, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి,
మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి. శత్రువుల కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. శత్రువుల ద్వారా దేవుడు మహింపరచబడతాడని మీరు తెలుసుకోవాలి. శత్రువుల ఎదుట దేవుడు మహింపరచబడతాడు మన యొక్క పరిచర్య ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన ఒప్పుకోలు మనసు ద్వారా, మన తగ్గింపు ద్వారా. దేవుడు దీవించును గాక.